హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. కొత్తగా లాంచ్ అయినటువంటి V29 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. యా ఫ్రెండ్స్, ఇదేనండి వివో నుంచి వచ్చినటువంటి V29 మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి మనకు 8GB ప్లస్ 128GBతో రావడం జరుగుతుంది. ఇందులో బేస్ వేరియంట్ కూడా ఉంది, 6 ప్లస్ 128GB కూడా ఉంది. సో ఈ 8 ప్లస్ 128GB అలాగే మనకు 12 ప్లస్ 256GB కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇది 8 ప్లస్ 128GB మోడల్ అండి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దీని యొక్క ప్రైస్ నాకైతే 33,000 పడింది. సో దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. సో మొబైల్ అన్బాక్సింగ్ చేసే ముందు మొబైల్ ఫ్రంట్ అయితే V29 ఉంది. సో ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు. ఇది లైటింగ్కి కొద్దిగా అంబియన్ లైటింగ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇది సో కింద అయితే ఏం లేదు, రైట్ సైడ్ అయితే ఏం లేదు. పైన వచ్చేసి మనకు దీని యొక్క మొబైల్ యొక్క వేరియంట్ అయితే ఉంది. 8GB 128GB ఉంది. ఇది నాకు 33,000 పడింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో మోడల్, మేక్ అన్నీ ఉన్నాయి. కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపెడుతున్నాను, మీరు స్క్రీన్ షాట్ చేసి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ముందుగా మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే మేము ఆల్రెడీ మొబైల్ యూజ్ చేసాం, మీకోసం నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. మనకు పౌచ్ వచ్చింది. సో పౌచ్ TPU కేసే వచ్చింది. సో మనం తర్వాత వేసి చూద్దాం. మొబైల్ అయితే పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన కింగ్ ఆఫ్ ది షో మొబైలే ఉంది ఫ్రెండ్స్. మొబైల్ కూడా పక్కకు పెడదాం. సో నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి వ్యారంటీ కార్డ్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఛార్జర్ కేబుల్ అనేది వచ్చింది. సో ఛార్జర్ కేబుల్ 1 మీటర్ మాత్రమే ఉంది, అది మీరు గమనించగలరు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జర్ మాత్రమే ఉంది. సో ఈ ఛార్జర్ వచ్చేసి వివో ఫ్లాష్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 80W ఛార్జర్తో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, అలాగే మనకు ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మొబైల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ప్యాకింగ్ అయితే అదిరిపోయింది. సో మొబైల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా నీట్ ఉంది. కెమెరా సెగ్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది. ఏదైతే ఫెన్స్ ఉందో కెమెరా యొక్క ఏవైతే ఈ సర్కిల్స్ ఉన్నాయో ఇవి కొద్దిగా హైట్గా కూడా లేవు, కొద్దిగా కలిసిపోయినాయి. మనకు ఫోన్ ఇలా కింద పెట్టినప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. కెమెరాకు స్క్రాచెస్ పడడానికి. ఒకసారి మనం TPU కేసే చూద్దాం, మొబైల్ యొక్క లుక్ ఏ విధంగా అనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్కి TPU కేసే చూద్దాం, ఏ విధంగా లుక్ ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, TPU కేస్ వేస్తే మొబైల్ ఎటువంటి లుక్ అయితే పాడవట్లేదు. ఇది కర్వ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి కొద్దిగా మనకు మొబైల్కి ఈ 4 కార్నర్స్లో కొద్దిగా TPU కేస్ అనేది ఇలా పెట్టినప్పుడు స్క్రీన్కి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ అయితే ఉంది. నాట్ బ్యాడ్. నాకైతే ఇది కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది. సో మీరు కావాలనుకుంటే మార్కెట్లో ఉన్నటువంటి పౌచెస్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది సో అలాగే మనకు ఆల్రెడీ మనం మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. మీరు స్క్రీన్ గార్డ్ కోసం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. నాకు అడిగితే మాత్రం ఏదైతే వివో వాళ్ళు స్క్రీన్ పైన ప్రొటెక్షన్ ఇస్తారో అదే ప్రొటెక్షన్ వాడండి. ఒకవేళ దానిపైన స్క్రాచెస్ అలా ఏమైనా ఇబ్బంది ఉంటే, స్క్రాచెస్ పడి మీకు స్క్రీన్ నీట్గా అనిపించకపోతే అప్పుడు మీరు కర్వ్డ్ గ్లాస్కి చూజ్ చేసుకోండి. అప్పటి వరకు మీరు ప్రొటెక్షన్నే వాడండి. ఎందుకంటే ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, దీనికి మెయిన్గా హైలైట్ వచ్చేసి RA లైట్ అండి. ఈ RA ద్వారా చాలా అంటే చాలా పిక్స్ అనేవి చాలా నీట్గా వస్తుంది. ఈ వివో వాళ్ళు కూడా చేస్తుంది, ఈ లైట్కే హైలైట్ చేస్తుండ్రు. సో ఇప్పుడు ముందుగా మనం మొబైల్ చూడొచ్చు. మొబైల్ అనేది ఆన్ అయింది. ఆన్ అయినాక నేను హోమ్ స్క్రీన్లో మీకు కలుస్తాను. సో ఇదండి మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. మనకు స్టోరేజ్ అలాగే మనం అబౌట్ ఫోన్లో కూడా వెళ్ళి చూద్దాం. సో సెట్టింగ్స్ అబౌవ్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు. 8GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్తో కూడా రావడం జరుగుతుంది. అది పెద్ద యూజ్ ఏమి ఉండదు, కానీ మీకు వాడేటప్పుడు 8GB వర్చువల్ ర్యామ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో అలాగే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి 778G ప్రాసెసర్తో వస్తుంది. ఇది గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అంత హైప్ కాకుండా మీరు నార్మల్ గేమ్స్ అయితే చాలా బాగానే ఆడుకోవచ్చు. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 13తో రావడం జరుగుతుంది కాబట్టి మనకు నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. వివో వాళ్ళు ఎలాగో మనకు సెక్యూరిటీ అప్డేట్ అయితే 2 years, అలాగే మనకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా 2 years ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 128GBతో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకు 115 అలా మనకు స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ వివో వాళ్ళు ఈ V20 మొబైల్లో వచ్చేసి మనం కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కాల్ రికార్డ్ చేయాలనుకుంటే ముందుగా మనకు గూగుల్ డైలర్తో రావడం జరుగుతుంది. సో మీరు అది కాల్ రికార్డ్ చేయాలి అనుకుంటే మీరు స్టాక్ డైలర్ మీరు గూగుల్ డైలర్ని ఆఫ్ చేసి స్టాక్ డైలర్ని మీరు ఆన్ చేసుకుంటే కనుక మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకు వినిపించదు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఫన్ టచ్ OS చాలా బాగానే ఉంటాయి. ఇందులో అన్నీ మీరు యూజ్ చేయొచ్చు.
ఏవైతే ఉంటాయి ఫీచర్స్, డ్యూల్ వాట్సాప్, డ్యూల్ ఫేస్బుక్, డ్యూల్ ఇన్స్టా అలాంటి అన్నీ కూడా యూజ్ చేయొచ్చు, యాప్ లాక్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క కెమెరా అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని కెమెరా శాంపుల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నాకైతే దీని కెమెరాలో బొకే షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నీట్గా వస్తున్నాయి, మీరు గమనించగలరు. సో మెయిన్గా ఈ ఫోన్ వచ్చేసి వీళ్ళు హైలైట్ ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. అందులో ఎప్పుడైతే మీరు ఫొటోస్ తీస్తారో నైట్లో కానీ డేలో కానీ మీరు ఈ ఆరా లైట్ యూజ్ చేయడం అయితే మర్చిపోకండి. దీనివలన కొద్దిగా వామ్ కూడా కాకుండా నార్మల్గా చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. సో మీరు ఈ లైట్ అనేది యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్, అలాగే ఈ కెమెరా శాంపుల్కి సంబంధించిన కొన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు. సో మెయిన్గా దీని డిస్ప్లే అండి. సో ఈ మొబైల్ వచ్చేసి అల్ట్రా స్లిమ్ కర్వ్డ్ డిస్ప్లేతో రావడం వలన ఫోన్ వచ్చేసి చాలా స్లిమ్గా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ 1 ఇంచ్ కన్నా తక్కువనే ఉంది. సో ఫ్రెండ్స్ దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్. దీని యొక్క డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 నిట్స్. సో ఇది 120 Hz డిస్ప్లేతో రావడం జరుగుతుంది. HDR+10 కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ హెచ్డి కంటెంట్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. దీంట్లో కలర్స్ వచ్చేసి 0.07 బిలియన్ కలర్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. మొబైల్లో ఈ లైట్ని వివో వాళ్ళు స్మార్ట్ ఆరా లైట్ అని నేమ్ అనేది పెట్టారు. సో ఇది నైట్ టైంలో మీరు ఫొటోస్ తీసేటప్పుడు 360 degrees ఇంక్రీజ్ బ్రైట్నెస్, అలాగే 9 times లార్జర్ ప్లస్ 36% బ్రైట్గా మీకు ఫొటోస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఆరా లైట్ యూజ్ చేసి మీరు ఫొటోస్ తీస్తూ ఉంటే కనుక. ఫ్రెండ్స్ నేను ఒకసారి ఆరా లైట్ అనేది వేసి చూస్తాను. సో ఇక్కడ చూసారు కదా ఆరా లైట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మీకు కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆరా లైట్ యొక్క స్పెషల్ ఇక్కడ చూడొచ్చు మీరు, లైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP రావడం జరుగుతుంది. ఇది గ్రూప్ అపెర్చర్ 2.2తో రావడం వలన గ్రూప్ సెల్ఫీస్ అనేవి చాలా నీట్గా కూడా రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ మొబైల్లో అయితే పోర్ట్రేట్ ఇమేజెస్ అయితే చాలా నీట్గా వస్తున్నాయి. దీనికి వీళ్ళు వెడ్డింగ్ పోర్ట్రేట్ అని మనకు నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. వచ్చేసి దీని యొక్క ఛార్జర్, దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 4600. వీళ్ళు బాక్స్లోనే మనకు 80 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 80 వాట్ ఛార్జర్ యూజ్ చేసి 1 to 50% ఛార్జింగ్ కావడానికి 18 minutes పడుతుంది. సో అది నిజమే, నేను టెస్ట్ చేశాను. 1 to 50% 18 minutes పడుతుంది. అదే 1 to 100 వచ్చేసి కనుక మనకు నియర్లీ 45 minutes అనేది పడుతుంది. 80 వాట్ ఛార్జర్ 50 MP మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా రావడం జరుగుతుంది. ఇందులో OIS కూడా ఉంది, దానివల్ల మీకు వీడియో స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇదండి, దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో దానివలన మనం గేమ్స్ ఆడేటప్పుడు అంత వామ్ ఏమి ఉండదు. మ్యాక్సిమం అన్నీ కూడా మీరు హెచ్డీలో గేమ్స్ అనేవి ఆడదు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చాలా ఫాస్ట్గా ఉంది, మీరు ఇక్కడ నుంచి గమనించగలరు. సో ఇందులో వచ్చేసి మనకు సింగిల్ స్పీకర్తోనే రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే డాల్మీ అట్మోస్ లేదు. అలాగే ఈ మొబైల్ వచ్చేసి డ్యూల్ 5G కనెక్టివిటీతో రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇండియాలో అయితే మనకు జియో ప్లస్ ఎయిర్టెల్ అయితే 5G సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి. 2 5G సర్వీస్ కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ వివో V29 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివో V29 సంబంధించిన ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.